కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 21వ వార్డు బాలాజీనగర్లో డ్రైనేజ్ వ్యవస్థను స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇబ్బంది పడుతున్న బాలాజీనగర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్తో ఒకరు, కాళేశ్వరం పేరుతో మరొకరు డ్రామాలాడుతూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు. సమస్యను పరిష్కరించకుండా సమస్యను ఇంకా పెంచే ప్రయత్నం చేయడం వలన వాళ్ళ సమస్యను దూషించడం జరిగింది. ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి. మీరు కూడా చూసారు, మీరు ఒక ఓన్లీ డ్రైనేజ్ చూసారు. నేను బోరింగ్ వేసి వాటర్ కూడా చూసిన. సర్ఫ్ నీళ్ళ కంటే డేంజర్ వాటర్. తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లు వేస్తేనే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చెలాయిస్తారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి 1400 మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా? ఇలా తెలివి లేకనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా సకల జనుల సమ్మె ప్రతి ఉద్యమం చేసిరా? తెలివి లేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నావా? ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని లెక్కగా పడతారు. ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా పడుతున్నారు. ఇలా మీరు ఇచ్చిన బిర్యానీ తెలంగాణ వాళ్ళకు మీకు అధికారం అప్పచెప్పి కొట్లాడి 1400 మంది బలిదానమై కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిరుదు ఏంది? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణ వాళ్ళు తెలివి లేని వాళ్ళు.